ఓం గురుభ్యో నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం శ్రీ అభేదానంద యతీంద్రం తం నమామి. ఆశ్రమ భక్తులకు, శిష్యులకు, సర్వులకు, యవన్మందికి సద్గురుల యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ నేడు చెప్పబోయే విషయం శివుడు, శ్రీ మహావిష్ణువు, శివ పరమాత్మ వేరువేర ఒక్కటేనా తత్వం. రెండవది జీవుడు ఎవరు, శివుడు ఎవరు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మనకి శాస్త్ర ప్రమాణం లేకుండా ఏ విషయాలు కూడా చర్చించేది ఎవరు ఉండకూడదు కూడా. స్కందోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాన్ని తెలుసుకుంటూ దాని భావాన్ని మనం తెలుసుకుందాం. ఒకసారి శాకాయన మహర్షి వారు శివపరమాత్మ వద్దకు వెళ్ళి, స్వామి, నాకు అనిత్యమైనటువంటి ఈ జగత్తుతో నిమిత్తము లేకుండా జీవించినటువంటి నాకు ఆత్మతత్వాన్ని ఉపదేశించండి అన్నారు. అప్పుడు శివపరమాత్మ శాకాయన మహర్షితో చెబుతున్నారు, దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవ సదాశివః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవ సదాశివః త్యజేత్ అజ్ఞానమాల్యం సోహం భావేన పూజయేత్. అయ్యా మహర్షి వారు, ఈ దేహమే దేవాలయం అని చెప్పబడింది కనుక జీవుడు దేవుడైన సదాశివుడై ఉన్నాడు. అజ్ఞానం ఎప్పుడైతే నిర్మాల్యం తొలగిపోతుందో అప్పుడు సోహం అనే భావంతో మనం పూజ చేసుకోవాలి అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయం, ఈ దేహంలో ఉన్న జీవుడే శివుడు, వేరుగా ఎవరూ లేరు. ఆ శివుడిని పరమాత్మ అంటాము, భగవంతుడు అంటాము, ప్రత్యేగాత్మ అంటాము, తర్వాత ఆత్మ అంటాము, అనేక పేర్లతో పిలుస్తాం. కానీ ఉన్నవాడు ఒకడే జీవాత్మ. ఆ జీవాత్మ కూడా సనాత్ముడే, పరమాత్మ సనాత్ముడే, ప్రత్యేగాత్మ సనాత్ముడే. జీవుడు ఏనాడైతే అనిత్యమైన పదార్థాన్ని తెలుసుకుంటూ శాశ్వత ఆనందాన్ని పొందుతాడో అప్పుడే పరమాత్మ తత్వాన్ని పొందుతాడు. కాబట్టి నిరంతరం అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటువంటి భావంతో, నేనే బ్రహ్మను, నేనే పరమాత్మను, నేనే భగవంతును అనే భావంతో నిరంతరం చిరుగుతూ ఆ తత్వాన్ని పొందాలని చక్కగా వాళ్ళు చెప్పారు. ఇక రెండో మంత్రాన్ని కూడా తెలియజేస్తున్నారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ. శివస్వరూపుడైన శివునకు, శివస్వరూపుడైన విష్ణునకు, విష్ణు స్వరూపుడైన శివునకు, శివస్వరూపుడైన విష్ణువుకు నమస్కారం. శివుని హృదయమునందు విష్ణువు, విష్ణువుని హృదయమునందు శివుడు ఉన్నాడు అని మనకి స్కందోపనిషత్తు తెలియజేస్తుంది. కానీ చాలా దగ్గర కూడా చాలామంది శివుడు వేరు, శ్రీ మహావిష్ణు వేరు అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ తెలియజేసుకుంటారు. వారి కన్నా అజ్ఞానులు ఈ విశ్వంలో ఇంకోరు ఉండరు. పరమాత్మ అనేవాడు ఒకడే. ఈశావాస్యం విదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంచేద మాగృద కస్య శతం ధనాన. పరమాత్మ అంతటా వ్యాపించి ఉండి అన్ని పదార్థాల్లోనూ, అన్ని జీవుల్లోనూ, సకల చరాచర జీవకోటలు జీవించినటువంటి పరమాత్మకు అన్ని రూపాలు లేవు. అన్ని రూపాలు ఆయనవే, అంతటా ఆయనే ఉన్నాడు. కాబట్టి
అటువంటి విషయాన్ని శివపరమాత్మ శైవులు వేరు, వైష్ణవులు వేరు, శాక్తేయులు వేరు అన్నటువంటి చాలామంది వాదిస్తుంటారు. వారి అజ్ఞానంతో ప్రయాణం చేస్తున్నారే తప్ప అంతా ఒకటే, ఒకేది అద్వైత సిద్ధాంతం. పరమాత్ముడు ఒక్కడే, భగవంతుడు అందరిలోనే ఉన్నాడు. అందరిలో చైతన్యం ఉండబట్టి జగత్తు తెలుస్తుంది. జగత్తుకు కారణం పరమాత్మ, ఈ జగత్తు సృష్టికి కారణం పరమాత్మ, ఈ జగత్తుకు పోషణ కారణం పరమాత్మ, ఈ జగత్తు లయానికి కారణం పరమాత్మ అన్నటువంటి భావాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని వీరు వేరు వారు వేరు అంటే అసలు నీవెవరు, అసలు నీలో ఉన్న చైతన్యం ఏంటి, అది ముందు నువ్వు తెలుసుకోవాలి కదా. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యంచ భూతాన అంతమేవ చ. సకల చరాచర జీవకోటికి సృష్టి స్థితి లయాలు కూడా పరమాత్మ. పరమాత్మ అన్ని రూపాల్లో ఉంటాడు. సాకారానికి ప్రజలకి లోక కళ్యాణార్థమే రామచంద్రునిగా, శ్రీకృష్ణ పరమాత్మగా అనేక అవతారాలు లోక సంగ్రహణార్థం, లోక కళ్యాణార్థం వచ్చి ఆ కార్యక్రమాన్ని ముగించుకుంటే తనదైనటువంటి స్వరూపాన్ని నిరాకార రూపంలో ఎప్పుడు అంతటా వ్యాపించిన పరమాత్మకి రూపాలేంటి, భేదాలేంటి? ఇటువంటి భేదాలు మనుషుల్లో ఉన్నంతకాలం వాళ్ళు జ్ఞానులు కారు, తన స్వరూపాన్ని తెలుసుకోలేరు, తన సాక్షాత్ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే అవకాశం ఉండవని తెలియజేసుకుంటూ చక్కగా ఈ సృష్టిలో కనిపించినటువంటి అమ్మవారు కానీ, భగవత్ శ్రీ విష్ణుమూర్తి కానీ, శ్రీకృష్ణ పరమాత్మ కానీ, విఘ్నేశ్వరుడు కానీ, ఎక్కడ ఆంజనేయ స్వామి కానీ, సకల చరాచర దేవతామూర్తులు ఉన్నారు, భగవత్మూర్తులు ఉన్నారు. అందరూ ఒకటే, అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే, పరమాత్మ ఒకటే. జై శ్రీరామ్. కాబట్టి ఆ విషయం తెలుసుకుంటూ మనం ప్రయాణం చేయాలి. ఇంకా విపులంగా తర్వాత తెలుసుకుందాం. మీ స్వామీజీ వారు శ్రీకృష్ణ చరణానంద భారతి శ్రీ